వెళ్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. కడప సెంట్రల్ జైలు నుంచి తెల్లవారుజామున నిందితులను 4 ప్రత్యేక పోలీస్ వాహనాల్లో పోలీసులు తరలించారు. కడప జైల్లో ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించిన వారిలో ఉన్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో నిందితులను హాజరుపరిచారు. ఇక ఇదే అంశంపై మా కడప జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ అందించండి. రైట్ శాలిని, కడప జిల్లాలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ కావడంతో ఇవాళ తెల్లవారుజామున సిబిఐ అధికారులు భారీ స్థాయి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాలతో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఖైదీలుగా ఉన్నటువంటి దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు ఉమాశంకర్ రెడ్డిని కూడా హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి తరలించారు. అయితే ఇప్పటికే బెయిల్పై ఉన్నటువంటి ఏదైతే మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు ఎర్రగంగిరెడ్డికి కూడా సిబిఐ అధికారులు సమన్లు మంజూరు చేయడంతో వారు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జోక్యంతో కేసు వ్యవహారం అంతా భర్తీ కావడంతో విచారణ వేగవంతంగా కొనసాగుతున్నట్లు స్థానిక నేతలు భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడైనటువంటి నవీన్ తో పాటు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు కడప కేంద్ర కారాగారం వద్ద విచారించారు. అయితే ఇదే నేపథ్యంలో అవినాష్ రెడ్డితో పాటు మిగతా ఇద్దరు కూడా ఏ విధమైనటువంటి సమాచారాన్ని సిబిఐ అధికారులు సేకరించారు. ఇప్పటికే ఈ 5 మంది అనుమానితులు ఏ విధమైనటువంటి సమాచారాన్ని అందిస్తారో ఈ వ్యవహారమే ఇప్పుడు కేసులో కీలకమైనటువంటి అంశంగా మారనుంది శాలిని. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే హత్య జరిగిన ప్రదేశంతో పాటు పులివెందుల్లోని పలు కీలక ప్రదేశాల్లో సిబిఐ అధికారులు పలుమార్లు పరిశీలించి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించినట్లు తెలుస్తుంది. అయితే స్థానిక ప్రజలు కూడా అదే విధమైనటువంటి కేసు తేలియ వ్యవహారంగా కనబడుతుందని చెప్పేసి స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో మొదటగా ఆ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో మొదట సమాచారాన్ని వివేక కుమార్తె అయినటువంటి సునీత కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలియకుండా వైఎస్ భారతికి సమాచారం అందించడం, హత్య కాబడినటువంటి వైఎస్ వివేక మృతదేహానికి భారతి తండ్రి అయినటువంటి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ నుండి వైద్యులను పిలిపించి శవానికి పుట్టు వేయించారన్న అంశంపై సిబిఐ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరితో పాటు అనేక అంశాలకు సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారంలో అప్రూవల్ గా మారినటువంటి మాజీ డ్రైవర్ దస్తగిరితో ఇచ్చినటువంటి వాంగ్మూలంలోని అంశాలను ప్రధానంగా కేసు వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద కడప కేంద్రంగా కొనసాగుతున్నటువంటి వివేక హత్య కేసు విచారణ ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ కావడంతో ఇకపై ఎవరిని విచారించాలన్నా హైదరాబాద్ కేంద్రంగానే విచారించనున్నట్టు తెలుస్తుంది శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.